ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన చూస్తుంటే మాత్రం మనం మనుషుల మధ్య బతుకుతున్నామా? సైకోల మధ్య బతుకుతున్నామా? మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రీసెంట్‌గా కొంతమంది కస్టమర్లు జ్యూస్ షాప్ దగ్గరికెళ్లారనమాట. జ్యూస్ షాప్ దగ్గరికెళ్ళి వాళ్ళు జ్యూస్ ఆర్డర్ చేశారు. అదే సందర్భంలో ఆ జ్యూస్ షాప్ యజమాని కొంచెం అనుమానాస్పదంగా కనిపించాడు. ఎందుకు అనుమానాస్పదంగా కనిపించాడంటే అతని చేతిలో 1 లీటర్ యూరిన్ ఉందనమాట. ఆ యూరిన్ ప్రతి ఒక్క జ్యూస్ అంటే రకరకాల జ్యూసులు ఉంటాయి కదా! ఆ జ్యూసుల్లో కలుపుతున్నారనమాట. అప్పుడే ఈ యొక్క కస్టమర్‌కి డౌట్ వచ్చిందనమాట. ఏం కలుపుతున్నావు ఏంటిదని చెప్పేసి వాళ్ళు ఆరా తీశారు. కాకపోతే ఆయన ఏం చెప్పిండంటే ఇది ఒక రకమైన జ్యూసు, ఇది కూడా కలిపితే టేస్ట్ వస్తదని చెప్పేసి వాళ్ళకి కవర్ చేసిండు. కాకపోతే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే అది ఆ కలర్ చూస్తుంటే అది పక్కా యూరిన్ కలరే. వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. చాలా గట్టిగా అడిగారు. గట్టిగా అడిగితే అది యూరిన్ అని తెలిసిందనమాట. అయితే ఈ సంఘటన తెలంగాణలో వెంటనే పోలీసులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చి వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా కానీ ఒక జ్యూస్ షాప్ యజమాని కస్టమర్ ప్రాణాలను ప్రాణంగా పెట్టి వాడు తన ఓన్ యూరిన్‌ని జ్యూస్‌లో కలిపి కస్టమర్‌లకి ఇస్తున్నాడు. అంటే వాడు ఎలాంటి నీచుడో, ఎలాంటి సైకోనో నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా కానీ ఈ యొక్క సంఘటన అనేది ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే మనం ఈ రీసెంట్ డేస్‌లో చూస్తున్నాం. ఆ రెస్టారెంట్‌లో గానీ, వివిధ రకాల ఫుడ్ కోర్ట్‌లో గానీ అంటే శుభ్రత పాటించట్లేదు అని చెప్పేసి మనందరం. కాకపోతే ఇక్కడ శుభ్రత బదులు వాడే యూరిన్ తెచ్చి దాంట్లో కలుపుతుండంటే అంటే ఇంక ప్రాణాలకి ఎక్కడ విలువ ఉందో మనకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా కానీ మీ అందరికీ ఒక సజెషన్, ఇలాంటి నీచుల్ని చూసిన తర్వాత చాలామంది మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా తినడానికి వెళ్ళేటప్పుడు అక్కడ పరిసర ప్రాంతాలను గమనించి అక్కడ నీట్‌నెస్ ఉంది అనుకుంటేనే తినండి. ఏదేమైనా కానీ ఒక్కసారిగా ఈ సంఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనమైంది. కస్టమర్‌కి జ్యూస్‌లో యూరిన్ కలిపి ఇచ్చిన వాడు నాకు తెలిసి దేశ చరిత్రలో ఈడొక్కడే అయ్యి ఉంటాడేమో మేబీ. ఏమో మరి ఇంక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దారుణాలు వస్తాయో మనకైతే తెలియదు. ఏదేమైనా కానీ ఈ సంఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.